హలో మై ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వీడియో కూడా ఫుల్గా చూసి లైక్ చేసేయండి మీకు నచ్చితేనే. ఏంటి ఇంత హ్యాపీగా ఉంది అని అనిపిస్తుందా మీకు? ఏం లేదండి, మన ఆడవాళ్ళకి బట్టలు చూస్తే ఎక్కడ లేని ఆనందం కదా. అందులోనూ మనం స్టిచ్ చేసినవి మనమే వేసుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఎన్నోసార్లు అలా అద్దంలో చూసుకొని మురిసిపోతుంటాం, నేనే స్టిచ్ చేశానని. అవి సింపుల్ వేర్ అయినా గ్రాండ్ వేర్ అయినా ఏదైనా అలానే అనిపిస్తుంది. ఇంక ఈ డ్రెస్ మెటీరియల్స్ వచ్చి అక్క సారీస్ అవి సేల్ చేస్తుందని నేను ఇంతకుముందు మెన్షన్ చేస్తూనే ఉన్నాను. అక్కడ ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే నాకు ఉండేవి. అప్పట్లో ఇవి ఎక్కువగా స్టిచ్ చేసుకుంటూ ఉండేవారు, కానీ ఇప్పుడు సేల్ అంతగా లేదు అని చెప్పి మేమే తీసేసుకున్నాం. వీటిని అయితే నేను ఫ్రాక్లా కన్వర్ట్ చేద్దామని చెప్పి ఒక 3-4 డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చాను. అది కూడా డ్యామేజెస్ వచ్చాయి కొన్ని, అందుకే అవి అలా ఉండిపోయాయి అనమాట. అవి మనమైతే ఏదో ఒకలా స్టిచ్ చేసేసుకొని వేసేసుకోవచ్చు, అవి తప్పించేసుకొని. ఇంకా అందుకని చెప్పి నేను ఇలా తెచ్చుకున్నాను అనమాట. ఇవన్నీ ఒక 4 సెట్స్ అయితే తెచ్చుకున్నాను. చిన్న చిన్న డ్యామేజెస్ అయితే ఉన్నాయి వీటన్నింటిలో. స్టాక్ తెచ్చుకునేటప్పుడు ఇలా 1-2 డ్యామేజెస్ రావడం చాలా సహజం అనమాట. దట్టు ఇవి ఒక 4-5 ఇయర్స్ అయితే అలా ఉండిపోయాయి. ఇంకేం చేస్తాం, మనమే ఇంకా స్టిచ్ చేసుకోవాలని చెప్పి మా సిస్టర్స్ అందరం కలిపి ఇలా 2-3 అలా తెచ్చేసుకున్నాం అనమాట. అక్క కూడా కొన్ని అయితే స్టిచ్ చేయించుకుంది, అలాగే నేను కూడా కొన్ని తెచ్చుకున్నాను. ఇంతకు ముందు కూడా తెచ్చుకున్నాను 1-2 అలా నేను క్యారీ చేయగలనని తెచ్చుకొని ఒక్కొక్క డ్రెస్ 2 డ్రెస్సులు అలా స్టిచ్ చేసుకున్నాను అనమాట. మీకు చూసే ఉంటారు, నా వీడియోస్లో వేసుకుంటాను నేను ఆ డ్రెస్సులు అయితే. అస్సలు ఏం వేస్ట్ చేయను, చాలాసార్లు వేస్తాను. నాకు కంఫర్ట్గా ఉంటే గనక అలా అవే వేసుకొని ఉంటాను. మ్యాక్సిమం అందరూ ఇలానే చేస్తారు. కంఫర్ట్ లేకపోతే ఆ డ్రెస్ వైపే వెళ్ళను అనమాట. మనం టాప్స్ అవి అప్పట్లో లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళం కదా. అప్పుడైతే నాకు ఆర్మ్ హోల్ దగ్గర కానీ హిప్ దగ్గర కానీ చాలా ఇరిటేటింగ్ ఫీల్ వచ్చేది. కానీ ఇప్పుడు అలా లేదు. అంటే అప్పట్లో అంత నాలెడ్జ్ లేదు కొంతమందికి, ఏదో ఒక కటింగ్ని అలా ఫాలో అయిపోయి ఉండేవారు. కానీ ఇప్పుడైతే యూట్యూబ్లో కొన్ని వేల కటింగ్ టైప్స్ అయితే ఉన్నాయి. అందులో మనకి బెస్ట్ ఏది అనిపిస్తుందో అది చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా యూట్యూబ్లో చూసి స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. చూడగా నాకు ఒక టాప్స్ కోసం బెస్ట్ కటింగ్ అయితే దొరికింది. ఐ మీన్ ఆర్మ్ హోల్ దగ్గర నాకు అదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ ఆర్మ్ రౌండ్ నేను అలా కట్ చేసుకుంటే గనక అది నైట్ వేర్లా కూడా నేను వేసుకొని ఉండిపోయేలా అనిపించింది నాకైతే. అందుకని నేను ఇంకా అదే ఫాలో అయిపోతున్నాను అనమాట. ఇది ఓన్లీ టాప్స్ వరకే బాగుంటుంది అని అనిపించింది. బ్లౌజెస్కి అయితే ఈ ట్రిక్ మనం యూస్ చేయకూడదు, ఎందుకంటే దానికి ఫిట్గా ఉండాలి. టాప్స్ అయితే మనం ఇప్పుడు రెడీమేడ్స్కి ఎందుకు అలవాటు పడిపోయాం చెప్పండి. అందుకనే వాటి కటింగ్ అనేది అలానే ఉంటుంది. నేను ఇంకా వాటి మెజర్మెంట్లోనే నేర్చుకున్నాను అనమాట. ఇంకా నేనైతే నా డ్రెస్సెస్ అన్నీ మీకు చూపించాను. అందులో మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను అన్నీ స్టిచ్ చేయలేదు, 2 మాత్రమే స్టిచ్ చేశాను. టాప్ బాటమ్ 2 పార్ట్స్ యూస్ చేసి 4 డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఐ మీన్ 4 ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను. అందులో ఒకటి పెప్లం టాప్ కూడా ఉంది. మీకైతే ఇప్పుడు 1 by 1 అన్నీ చూపిస్తాను అనమాట, చూసేయండి. చూసారు కదా ఈ ఫ్రాక్ని, ఎంత క్యూట్గా అనిపించిందో నాకైతే. ఈ మధ్యన ఇలానే ఎక్కువగా వేసుకుంటున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో గట్టా. సో నాకు కూడా ఎందుకు ఇలా స్టిచ్ చేసుకోకూడదు అని అనిపించింది.
ఇంట్లో వేసుకోవడానికి అయితే బాగుంటాయి కదా రెగ్యులర్ వేర్ లాగా, అలా అని చెప్పి ఇంక ఇలా స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. ఈ మధ్యన మనం ప్లాజోస్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. టాప్స్లా స్టిచ్ చేసుకుందామంటే లెగ్గిన్స్ అవి వేయాల్సి వస్తుంది, ఇంకా అవైతే అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఇవైతే ప్లాజోస్ వేసేసుకోవచ్చు లేదా క్యాప్రీస్ వేసుకోవచ్చు 3/4 వరకు, ఇంకా ఇలా ఫ్రాక్స్ లా అయితే యూజ్ చేసేసుకోవచ్చు. కానీ వీటికి ఎక్కువ ఫ్యాబ్రిక్ రాలేదు, 1.8 మీటర్ అలా వచ్చింది, అందుకే గేర్ కొంచెం తక్కువగా ఉంది. అందుకే ప్రిల్స్ కూడా చాలా చిన్నవి పెట్టాను అనమాట దీనికి మాత్రమే. ఇది స్టిచ్ చేసిన తర్వాత నాకు అర్థమయ్యింది అంత లెంత్ లేకపోయినా గేర్ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది అని చెప్పి. ఇంకా నెక్స్ట్ టైం నేను అలా రిపీట్ చేయలేదు, కానీ ఒక్కొక్క ఫ్రాక్ ఒక్కొక్కలా అయితే డిజైన్ చేసుకున్నాను అనమాట, చాలా సింపుల్ గా. ఎందుకంటే అలా హోమ్ వేర్ అయితే వేసుకోవచ్చు అని చెప్పి, ఐ మీన్ డైలీ వేర్. ఇంకా నేనైతే అన్నింటికి మ్యాక్సిమం ఫ్లఫీ హ్యాండ్సే ఇచ్చాను, ఐ మీన్ బుట్ట హ్యాండ్సే స్టిచ్ చేశాను. నాకు ఎందుకో ఈ మధ్య అవే నచ్చుతున్నాయి. ఇది వచ్చి ఇంకా సెకండ్ వన్ అనమాట, పెప్లం టాప్. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే ఇవి అయితే ప్లాజోస్కి ఎక్కువగా యూస్ చేస్తాను నేను, వాటికి వేసుకోవచ్చు లేదా జీన్ కూడా అప్పుడప్పుడు వేసుకోవచ్చు అనమాట. నాకైతే ఎంత క్యూట్గా అనిపించిందో, చిన్నపిల్లలా అనిపించాను. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి. ఈ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఆ వీ నెక్, ఆ లేస్, ఆ పెప్లమ్ ఎంత బాగా కుదిరిందో. ప్లాజోలో చూసారు కదా, ఇప్పుడు జీన్లో కూడా చూడండి, రెండింట్లో ఏ లుక్ బాగుంది, ఐ మీన్ ప్లాజో బాగుందా జీన్ బాగుందా? నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఇన్నిసార్లు అడుగుతున్నాను కదా, మీ ఒపీనియన్ నాకు పెట్టండి కామెంట్. ఎందుకంటే నేను స్టిచ్ చేసేవి మీకు నచ్చుతున్నాయో లేదో నాకు తెలుసుకోవాలని ఉంటుంది కదా, అందుకనే కామెంట్ చేయమంటున్నాను. చూసేస్తున్నారు కానీ ఒక్క కామెంట్ కూడా చేయట్లేదు. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేస్తున్నాను, కామెంట్ చేయండి. దీంతో ఈ టాప్ పెయిర్ చేసి చాలా పోజులు కొడుతున్నాను కదా, ఏం లేదండి, అంత నచ్చింది నాకు, అందుకని చెప్పి ఎక్కువ టైం దాంతోనే ఉండిపోయాను అనమాట. ఇంకా అందుకే ఎక్కువ వీడియో దాంతోనే ఉంది. ఇంకా మీరు ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే గాజువాక దగ్గర ఉన్నాళ్ళు నా ఇన్స్టా ఐడికి ఒక మెసేజ్ చేయండి. మీకు ఇలాంటి స్టిచ్చింగ్ ఏమైనా కావాలి అని అంటే, దాని డీటెయిల్స్ ఏమైనా కావాలి అని అంటే, ఇన్స్టా ఐడి వచ్చి ప్రొఫైల్లో ఉందన్నమాట. లేదు అంటే నాకు కామెంట్ చేసినా సరే నేను ఇన్స్టా ఐడి అక్కడ షేర్ చేస్తాను, మీరు మళ్ళీ అక్కడికి వచ్చి నాతో మాట్లాడేయచ్చు. రీసెంట్ గా నాకు యూట్యూబ్ నుంచే ఒకరు అలా ఇన్స్టాకి వచ్చి నాతో మెసేజ్ చేశారనమాట. ఎందుకు అంటే ప్రాతిథ్యకి లాస్ట్ టైం ఒక బ్లాక్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను కదా, అలాంటిది వాళ్ళ పాపకు కూడా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నారు. దాని తాలూకు డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడం కోసం నాకైతే మెసేజ్ చేశారు. అలా అడగడం నాకు చాలా నచ్చింది, నేను కూడా రెస్పాండ్ అవడం ఆవిడకి కూడా చాలా నచ్చిందంట. చాలా థ్యాంక్స్ అండి నాకు మెసేజ్ చేస్తున్నందుకు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఆవిడ నాకు అడుగుతూ ఉంటారు, దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలాగే మీకు స్టిచ్చింగ్ డీటెయిల్స్ కావాలన్నా, స్టిచ్చింగ్లో ఇలాంటి టాప్స్ ఫ్రాక్స్ వాటిలో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను చెప్పగలుగుతాను. అలాగే ఇది వచ్చి థర్డ్ ఫ్రాక్ అనమాట, చాలా బాగుంది కదా. దీనిని ఏలైన్ ఫ్రాక్లా అయితే స్టిచ్ చేశాను. దీనికైతే ఎన్ని అతుకులు పడ్డాయి తెలుసా, కానీ ఇక్కడ ఏమీ కనపడవు, ప్రతిదీ అతుకులే అనిపిస్తుంది. హ్యాండ్స్ అవనివ్వచ్చు, ఆ ప్రిల్స్ అవనివ్వచ్చు, అది డైరెక్ట్గా చూస్తేనే తెలుస్తుంది అనమాట, ఇలా వీడియోలో అయితే తెలియదు. దీని అయితే నేను ఏలైన్ స్టిచ్చింగ్ అయితే చేశాను, ఐ మీన్ ఏలైన్ ఫ్రాక్ల స్టిచ్చింగ్ అయితే చేశాను. ఫస్ట్ అయితే ప్లెయిన్గా అనేసుకున్నాను, కానీ చాలా వెల్తిగా అనిపించింది, అందుకే చాలా చిన్న చిన్న ముక్కలన్నీ కలిపి అలా ప్రిల్స్లో అయితే గ్యాదర్ చేసేసాను అనమాట.
సో దానికి మ్యాచ్ చేద్దామని చెప్పి లైట్ గా హ్యాండ్స్ దగ్గర కూడా నేను అలాగే మ్యాచ్ చేసేసాను, చిన్న ప్రిల్స్ లాగా. నెక్స్ట్ చూస్తే గనక ఒక దానికి రౌండ్ ఇచ్చాను, ఒక దానికి వి షేప్ ఇచ్చాను, అండ్ దీనికి వచ్చి స్క్వేర్ ఇచ్చాను అనమాట. నాకు ఇలాంటి సింపుల్ ప్యాటర్న్స్ నచ్చుతాయి. ఇలాంటి ఫ్రాక్స్ కి ఇలానే ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. హెవీగా నెక్ డిజైన్స్ అనేవి నాకు నచ్చవు. చెప్పాను కదా, అతుకులు అనేవి మీకు అక్కడ ఫోకస్ అవ్వట్లేదు, కానీ దానికైతే ఒక 2-3 అతుకులైనా ఉంటాయి ఒక్క హ్యాండ్ కి. ఇంకా నేను ప్రిల్స్ కి వచ్చి జిగ్జాగ్ చేశాను అనమాట, ఎందుకంటే నాకు ఎక్కువ ఫ్యాబ్రిక్ అయితే లేదు అని చెప్పాను కదా. యాక్చువల్లీ నేను ఒక 1 ఇంచ్లో ప్రిల్స్ పెడదాము హైట్ అని అనుకున్నాను, కానీ లేకపోవడంతో ఎడ్జ్లో ఇంకా జిగ్జాగ్ చేసేసి ఒక వైపు అనేది నేను ఫ్రాక్ అనేది అతకు పెట్టేశాను. చూసారా ఎంత హ్యాపీగా ఉన్నాను తెలుసా నేను. అందుకే ముందు చెప్పాను కదా, మనం స్టిచ్ చేసుకున్న డ్రెస్సెస్ కానీ ఏవైనా అవ్వచ్చు, అవి మనం వేసుకొని అది కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చిందంటే ఆ హ్యాపీనెస్ వేరు. చూసుకుంటూ అలా మురిసిపోతూ ఉంటాము. ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చి టాప్ ఫ్యాబ్రిక్, నేను వేసుకుంది వచ్చి బాటమ్ ఫ్యాబ్రిక్. ఈ రెండు కలిపి ఒక డ్రెస్ కాంబో అనమాట. ఇంకా నేనైతే ఒక్కొక్కటి ఇలా డిజైన్ చేసేసుకున్నాను. నేనైతే కంఫర్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి, అందుకే ఈ డ్రెస్సెస్ చాలా నచ్చాయి. మీరు ఇక నుంచి ఈ వీడియోస్ అన్ని ఈ డ్రెస్సెస్తోనే చూస్తారు అని అనిపిస్తుంది, అంత నచ్చాయి నాకు. నేను ఆల్రెడీ ఇవి 2-3 డ్రెస్సెస్ అయితే వేసేసాను. మీకు ఈ వీడియో వచ్చేసరికి కొత్త క్లోత్స్ ఇంట్లో ఉంటే ఎలా ఆగుతాం చెప్పండి, మన ఆడాళ్ళం అస్సలే ఆగలేము. దట్టు మనకు బాగా నచ్చినవి మనం స్టిచ్ చేసుకున్నవి, అందుకనే ఇంక వేసేసుకున్నాను అనమాట. ఈ ఫ్రాక్ కూడా చాలా అతుకులు అనేవి పడ్డాయి, మీకు అర్థమవుతుందేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు చూస్తే ఆ ఫ్లవర్ పార్ట్ అనేది మిడిల్లోనే ఉంది చూడండి, అటు ఇటు మళ్ళీ క్లాత్స్ అనేవి నేను అటాచ్ చేశాను గేర్ కోసము. ఇంకా మధ్యలో అయితే నేను డ్యాన్స్ స్టెప్స్ కూడా వేస్తున్నాను, అంత నచ్చాయి అనమాట. దీని నెక్ ప్యాటర్న్ ఉంది కదా, అదొచ్చి నేను స్వప్న వైట్ల గారు ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకున్నారు ఇలాగా. నేనైతే ఇంకా అది కాపీ కొట్టేశాను అనమాట. యాక్చువల్లీ ఆవిడ అక్కడ ఆ 2 లైన్స్ అనేవి పెట్టుకోలేదు, కానీ నేనైతే పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు అది ఫ్యాబ్రిక్ అనేది అంత స్టిఫ్గా లేదు, సో అదని ముందుకు పడిపోతుంది. అందుకని చెప్పి నేను ఆ సేఫ్టీ మీన్స్ దానికి సపోర్ట్ కోసం అలా 2 పెట్టుకున్నాను అనమాట, అటొకటి ఇటొకటి లైన్స్ లాగా. ఇది కూడా నాకు క్యూట్ గానే అనిపించింది. మీకు నచ్చిందా? నాకు క్లాత్ అనేది అస్సలు మిగలకపోవడంతో హ్యాండ్స్ అనేవి చాలా నార్మల్ గా స్టిచ్ చేసేసుకున్నాను. అండ్ దీనికి వచ్చి ఆ హిప్ లైన్ అనేది కొంచెం కిందకి దించాను అనమాట. ఇలా ఉంటే ఎలా ఉంటుంది, నాకైతే ఇలా అస్సలు నచ్చదు. ఈ హిప్ లైన్ అనేది చెస్ట్ కి 1.5 ఇంచ్ కిందకు ఉంటేనే బాగుంటుంది. ఇలా అయితే చిన్నపిల్లల డ్రెస్ లా నాకు అనిపిస్తుంది, కానీ ఇది నార్మల్ గా వేసుకునేదే కదా, అలా ఒకసారి చూద్దామని చెప్పి నేనైతే ఇలా స్టిచ్ చేశాను. చెప్పాను కదా అతకు పెట్టానని చెప్పి, అవే చూపిస్తున్నాను అనమాట. చెప్పాను కదా అన్ని నెక్ ప్యాటర్న్స్ చాలా సింపుల్ గా ఇచ్చాను అనమాట, అవే వీటికి బాగుంటాయి అని చెప్పి. ఫస్ట్ 2 వాటికి అయితే లేసెస్ వేసాను, అవేం పెద్ద ఆడ్ లేసెస్ ఏం కాదు, కాటన్ వే, అందుకే వీటికి యాప్ట్ అవుతాయి అని చెప్పి వేసాను. గాజువాకులు అయితే నాకు అవి ఎక్కడా కనిపించలేదు, ఒకవేళ కనిపించినా సరే బండిల్ తీసుకోమంటున్నారు. మనకు అంత యూజ్ ఏం లేదు, ఎప్పుడూ ఇలాంటి స్టిచ్ చేసుకున్నప్పుడు 1 or 2 మీటర్స్ అయితే సరిపోతుంది. ఇంకా మొన్న అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఒక 4 మీటర్స్ అయితే ఇలాంటివి తెచ్చుకున్నాను అనమాట. ఇంక ఈ 4 మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.